హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గైస్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో మనకు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఈ అప్డేట్ గురించి తెలుసుకునే దానికంటే ముందు కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నైతే తెలియజేయండి. సో ఇక గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు మనకు శనివారంలోగా అంటే ఈ వారం శనివారంలోగా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మనకు ఈనాడు పత్రికలో ప్రచురించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే మనకు ఈ పరీక్ష ద్వారా 1:50 అనేటువంటి నిష్పత్తిలో కాకుండా 1:100 అనేటువంటి నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలి అనేటువంటి అభ్యర్థనతో ఎంతోమంది అభ్యర్థులు కూడా ఏపీపీఎస్‌సి అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరటం అనేటువంటిది మనం చాలా చూస్తూనే ఉన్నామండి. అలాగే మనం పేపర్ కఠినతరం గురించి మనం ఒకసారి మాట్లాడితే ఏపీపీఎస్‌సి చరిత్రలోనే ఈ గ్రూప్ 2 అనేటువంటి పరీక్ష చాలా కఠినమైన పరీక్షగా దీనిని మిగిలిపోవటం అనేటువంటిది జరుగుతుందండి. సో దీనన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకొంతమంది విద్యార్థులు ఏం కోరుతున్నారు అంటే, సో ప్రిలిమ్స్ పరీక్ష రాసినటువంటి అందరు విద్యార్థులను కూడా మెయిన్స్‌కు ఎలిజిబుల్ చేయాలి అనేటువంటి ఒక కోరికను కూడా ఇంకొంతమంది విద్యార్థులు కోరటం అనేది జరిగిందండి. సో వీటన్నిటిని ఏపీపీఎస్‌సి బోర్డ్ అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని సో మనకు ఒక మంచి శుభవార్తతోనే ముందుకు వస్తున్నట్లుగా మనం ఆశిద్దామండి. అలాగే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ అండి. సో ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా కీలకమైనటువంటి ఉద్యోగాలండి. సో అయితే ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో అనేక రకాలైనటువంటి తప్పులు దొర్లటం, అలాగే ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవటం వంటి కారణాల దృష్ట్యా మనకు ప్రధాన పరీక్షకు ఎక్కువ మంది రాసేటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి అభ్యర్థనను ఏపీపీఎస్‌సి ముందు ఉంచడం జరిగింది. సో అంతే కాకుండా ఈ ఎగ్జామినేషన్స్‌కు అంటే ప్రిలిమ్స్ రాసినటువంటి విద్యార్థులను అందరిని కూడా 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేసే విధంగా వారిని కోరటం జరిగింది. సో, మొత్తానికైతే ఈ వారం శనివారం లోపు మనకు గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 1 ఫలితాలొచ్చేసి మనకు ఇవి వచ్చిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల్లోగా ఈ ఫలితాలను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉందండి. సో, మీరైతే ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్‌ను ఆపకండి. సో, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నైతే తెలియజేయండి. థాంక్ యూ.